అండ్ అందరికీ వెల్కమ్ టు మ్యాచ్ మ్యాన్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేద్దాం బ్యాచులర్ స్టైల్లో. చాలా తక్కువ టైంలో, అంటే మినిమం 15 మినిట్స్లో చేసేద్దాం. అంటే అందరూ వేసినట్టు బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ కాకుండా ఇంట్లో దొరికేవి. అంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా. అంటే చికెన్ కర్రీ చేస్తున్నాం అంటే మినిమం చికెన్ మసాలా ఉండాలి కదా. సో చికెన్ మసాలా ఇవన్నిటితో కలిపి మంచిగా స్పైసీగా అంటే ఓవర్ స్పైసీ కాదు, నార్మల్ స్పైసీతో మనం చికెన్ కర్రీ చేద్దాం ఈరోజు. ఇంట్లో ఎవరికైతే రాదో చికెన్ కర్రీ, అది మా ఇంట్లో సరిగ్గా చేయట్లేదు అన్న వాళ్ళకి ఈ చికెన్ కర్రీ చూసి ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మీరే అంటారు, వాటి అమ్మ ఇలాంటి చికెన్ కర్రీ ఇన్నాళ్ళని నేను మిస్ అయింది అని. చూద్దామా? సో చికెన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ మనం చికెన్ తెచ్చుకోవాలి కదా. వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి మంచిగా చికెన్ కొట్టించుకొని తీసుకుని వద్దాం. మిగిలిన ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను, ఓకేనా? రోడ్డు మీదకి వచ్చేసాను చికెన్ తెచ్చుకోవడానికి. ఈరోజు ఎండ గట్టిగా ఉంది. మా ఇంటి ఎదుర్కొంటానే ఉంటుంది చికెన్ షాపు, వాకబుల్ డిస్టెన్సే. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న చికెన్ షాపు. చికెన్ ఈరోజు 220 ఉంది పర్ కేజీ. నేను స్కిన్లెస్ తీసుకుంటాను, ఎక్కువ స్కిన్ తీసుకోను. స్కిన్ తీసుకోవచ్చు, స్కిన్లెస్ తీసుకోవచ్చు. అడిగాను మనోడిని, నేను లెగ్ పీస్ కొట్టమని చెప్పాను, కానీ మనోడు వినలేదు. అక్కడ ఏదో గొడవ అవుతుంది, ఆలుగాలికి ఏదో చిన్న గొడవ. అయినా మనోడు వినకుండా అదేదో సైడ్ పార్ట్ వేసాడు. నేను మళ్ళీ చెప్పాను, అన్న ఇది వద్దన్న, చికెన్ లెగ్ పీస్ కావాలన్నా అని అడిగాను. అప్పుడు తీసి మళ్ళీ ఫ్రెష్గా అప్పుడే కొట్టిన కోడిని తీసుకుని మళ్ళీ మన కోసం లెగ్ పీస్ కోసం కొడుతున్నాడు. సో నేను చెప్పాను, అన్న లెగ్ పీసు ఒకటి ఉంచన్న, లెగ్ పీస్ని కొట్టద్దు అని. చికెన్ కొడుతూ ఉన్నాడు. మనోడు చిన్నగా కొట్టాలా పెద్దగా కొట్టాలని అడిగితే నేను మీడియం సైజ్ కొట్టమన్నాను. మరీ చిన్నవి కొడితేనేమో మన నోటికి అందదు, అందుకని చెప్పి మీడియం సైజ్ కొట్టమని చెప్పాను. కోడి ఫ్రెష్గానే ఉంది, ఇందాకే కోసాడు. వెంటనే లెగ్ పీస్ కొన్నా వద్దన్నా, చిన్న లెగ్ పీస్ ఉంచని చెప్తే మనోడు లెగ్ పీస్ చూపించి ఆ లెగ్ పీస్ ఉంచాడు. కటింగ్ అయిపోయింది. మనం చికెన్ తీసుకుని ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వచ్చేసాం. చికెన్ తీసుకొచ్చి అలా పక్కన పెట్టాను. ఇప్పుడు ఏం కావాలో చూసుకుందాం. చికెన్ కడుక్కోవడానికి ఇలాంటి బౌల్లోకి తీసుకోండి. అందులో మనం తెచ్చిన చికెన్ అంతా అందులో వేసి మంచిగా కడగాలి. పచ్చివాసన ఏది ఉండకూడదు. పచ్చివాసన ఏది లేకుండా మంచిగా కడుక్కుంటే అప్పుడు వాసన రాదు. ఇన్ కేస్ పచ్చివాసన అప్పటికీ పోకపోతే 1 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకుని దాన్ని బాగా కలపాలన్నమాట. కలిపిన దాన్ని మళ్ళీ నీట్గా వాష్ చేయాలి. నీట్గా వాష్ చేసి పచ్చివాసన పోయేంత వరకు చేయాలి. చూసారా ఎంత నీట్గా ఉందో? లెగ్ పీస్ ఎంత బాగుందో, మామూలుగా ఉండదు. ఇప్పుడు దీన్ని కడుక్కున్నాం కదా, కడుక్కున్న దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి ఏం కావాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఉప్పు, కారం, చికెన్ మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు కావలేదు కాబట్టి నేను బయట నుంచి తెచ్చుకున్నాను, కానీ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకోండి. అయితే దీన్ని మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూన్ కారం తీసుకుని కారం మొత్తం చుట్టూరు వచ్చేలాగా వేసుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి, కావాలంటే కర్రీలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నేను కొద్దిగా స్పైసీ తింటాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకుంటున్నాను. అప్పుడు ఈ అన్నింటిని బాగా కలిపి మంచిగా నొక్కితే ఆ మొక్కకు అంటుకోవాలి. ఆ మొక్కకు అంటుకోవడానికి మంచిగా గట్టిగా నొక్కాలన్నమాట. పీసుల్ని గట్టిగా నొక్కితే ఆ మనం వేసిన మసాలా అంతా ఆ పీసులకు అంటుకుంటుంది. ఎప్పుడైతే ఆ పీసులకు అంటుకుంటుందో దానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ మసాలా అనేది ఆ మొక్కకు కూడా పట్టుకుంటుంది అనమాట. మనం నార్మల్గా కలిపేసి మామూలుగా పెట్టేస్తే పెద్దగా మొక్కకు అంటుకోదు అనమాట. దాన్ని గట్టిగా పిసుకుతూ దాన్ని అలా మ్యారినేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ మొక్కకు అంటుకుంటుంది అనమాట. ఆ మొక్కకు అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కర్రీ చేసినప్పుడు మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా ప్రతి మొక్క లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ అండ్ టెండర్ అనేది మనకి బాగా వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మ్యారినేట్ చేసినప్పుడు ఇంకా అలా నొక్కుతూ ఉంటేనే ఆ మసాలా అనేది దాన్ని పట్టుకుంటుంది. మామూలుగా ఏదో కలిపేద్దాము కదా అని కలిపితే మాత్రం బాగోదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మ్యారినేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కర్రీలో మ్యారినేషన్ చేసిన తర్వాత కర్రీ చేస్తేనే బాగుంటుంది. మామూలుగా కొంతమంది పీసులు వేసి చేస్తారు, అలా చేస్తే బాగోదు. చూసారా రెడ్గా ఎంత బాగుందో, మంచిగా కలిపానమాట. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చికెన్ కర్రీని పక్కన పెట్టుకుందాం. ఎవరికైనా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్. కొత్తిమీర లేకపోతే మీరు చికెన్ కర్రీ చేయడం మానేయండి, అర్థమైందా? ఇప్పుడు ఆనియన్స్ కోసుకుందాం. ఆనియన్స్ చిన్నగా కోసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కోసుకోవాలి. కొత్తిమీర కూడా అలాగే చిన్నగా కోసుకోండి. చూసారా ఎంత చిన్నగా కోసానో అంతే సైజులో కోసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి ఒక గిన్నె కావాలి. ఇలాంటి గిన్నె తీసుకోండి. ఫ్లేమ్ ఆన్ చేద్దాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకండి, నార్మల్గా వేసుకోండి. ఎప్పుడులాగా కర్రీలో ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి నూనెకి వేడెక్కింది లేదో చూసుకున్నాం. వేడెక్కింది లేదో చూసుకోగానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం.
పచ్చిమిరపకాయలు వేసుకుని అది ఎర్రగా అయ్యేంత వరకు పచ్చిమిరపకాయలని వేగించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేగానే పోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా కలిపి అది వేగేంత వరకు చేయాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అది పచ్చివాసన పోయేంత వరకు చేయాలి. చూసారా, బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు ఏ కలర్లోకి మారింది చూసారా, బ్రౌనిష్ కలర్లోకి మారింది. ఇప్పుడు చికెన్ కర్రీ తీసుకుందాం. చికెన్ కర్రీ తీసుకున్న చికెన్ కర్రీ చూసారా ఎంత రెడ్డిష్గా అయిందో. పక్కన పెట్టిన తర్వాత మసాలా అంతా పట్టుకుంది. ఆ చికెన్ కర్రీ మొత్తాన్ని కూడా ఆ పెనంలో వేసి ఆ ఉల్లిపాయలు వేగినాయి చూసారా, ఆ వేగిన దాంట్లోకి మెల్లగా చికెన్ కర్రీని కూడా కలపాలి. ఆ మెల్లగా కలుపుకున్న చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, చికెన్ కర్రీలోంచి వాటర్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం అలా కలిపి మెల్లగా కొంచెం సేపు ప్లేట్ పెట్టి కొంచెం సేపు ఉంటే చికెన్లోంచి వాటర్ వస్తుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ వేసుకుని పెట్టుకుంటే ఆ వాటర్కి సూపర్ ఉంటుంది అనమాట చికెన్ కర్రీ ఉడికి. వాటర్ తక్కువ వేయండి, ఎక్కువ వేయద్దు. మళ్ళీ ఎక్కువ వేస్తే మరి అది అలాగా ఎక్కువ వాటరీగా ఉంటుంది కర్రీ. సో తక్కువ వాటర్ వేసి మెల్లగా కలపండి. మెల్లగా కలిపిన తర్వాత ఇప్పుడు కూర బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎప్పుడు కూడా హై మీడియం లో ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. అప్పుడు మొక్క ఉడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 to 6 minutes పక్కన పెట్టి ఉంచుదాం. చికెన్ కర్రీ చూద్దాం ఎంత బాగుందో, ఎలా ఉన్నదని. చూసారా, వావ్, చికెన్ కర్రీ చూసారా దగ్గరికి అయ్యి ఎంత బాగా ఉడికిందో. చికెన్ అన్నీ కూడా చూడండి, పీస్ కూడా కట్ చేస్తాను అలా మెత్తగా. ఎలా చూసారా ఎలా విడిపోతుందో చికెన్ కర్రీ. ఎప్పుడు కూడా అలా ఉంటేనే చికెన్ కర్రీ ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. అసలు పొద్దునుంచి బట్టలు బాగాలేదు కదా, మంచి బట్టలు వేసుకుందాం. చూశారు కదా, బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ వితిన్ 15 minutesలో చికెన్ కర్రీ చేశాను. ఇలాంటి చికెన్ కర్రీ బ్యాచిలర్సే కాదు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మంచి టేస్టీ కర్రీ. ఈ చికెన్ మొత్తం నేను తిన్నాను. ఒక పీస్ తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్ ఉంది. ఇలాంటి చికెన్ కర్రీ ఈజీ అండ్ టేస్టీగా మీ ఇంట్లో కూడా చేసుకోండి. ఓకేనా? ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారో లైక్ చేశారా, షేర్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా? మరి ఎక్కడికి వెళ్తున్నారో? ఈ వీడియో మీకు నచ్చింది, నాకు అర్థమైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ వాల్యుబుల్ వర్డ్స్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాగా అయినట్టుంది, పర్లేదులే. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.